పౌల్ట్రీ ఫామ్ ముసుగులో మత్తు పదార్థాలు తయారు చేస్తూ కోళ్లదాన వ్యాపారంతో అక్రమంగా సాగుతున్న అల్ఫాజోలం దందాకు తెలంగాణ ఎక్సైజ్ టాస్క్ ఫోర్స్ పోలీసులు చెక్ పెట్టారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి తెలంగాణకు అడ్డదారుల్లో అల్ఫాజోలం సరఫరా చేస్తున్న ముఠాపై గత కొంతకాలంగా నిఘా పెట్టిన ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ ఎస్టీఎఫ్ బృందాలు నల్గొండ జిల్లా మిర్యాలగూడ వద్ద కారులో అక్రమంగా తరలిస్తున్న 700 గ్రాముల అల్ఫాజోలంను స్వాధీనం చేసుకున్నారు. దీనికి సంబంధించి రంగారెడ్డి జిల్లా బాచుపల్లికి చెందిన వజ్రాల రాజశేఖర్ రెడ్డి అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారించగా అతడిచ్చిన సమాచారం మేరకు ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ విబి కమల్ హాసన్ రెడ్డి ఆదేశాలతో ఏపీలోని ప్రకాశం జిల్లా దర్శి తాలూకాలో ఉమామహేశ్వరం అనే ప్రాంతంలో కోళ్ల ఫామ్ ముసుగులో తయారు చేస్తున్న అల్ఫాజోలంకు అక్రమ యూనిట్పై ఆకస్మికంగా దాడి చేసి పట్టుకున్నారు. తయారీదారుడు రాజశేఖర్ రెడ్డిని అదుపులోకి తీసుకోవడంతో పాటు మత్తు పదార్థాలు తయారు చేస్తున్న యంత్ర సామగ్రిని, ముడి సరుకును టాస్క్ ఫోర్స్ బృందాలు స్వాధీనం చేసుకున్నాయి. మొత్తం ఈ దాడుల్లో 55 లక్షల విలువ చేసే 5.35 కేజీల అల్ఫాజోలం స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు ధృవీకరించారు.